ఏమైంది సిరి, అలా డల్గా కూర్చున్నావు? నేనేం చెప్పినా ఎవరు నమ్మడం లేదు డాడీ, అందుకే డల్గా ఉన్నాను. ఏంటో చెప్పు సిరి, నేను నమ్ముతాను. నిజంగా నమ్ముతారా? నిజంగా నమ్ముతాను. ఏంటో చెప్పు. ప్రామిస్. ప్రామిస్. మళ్ళీ ఈ విషయం మమ్మీకి చెప్పకూడదు. సరే, చెప్పను. మమ్మీ నమ్మదు డాడీ, మమ్మీ నిజంగానే గోస్ట్. నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సిరి? నేను చెప్పాను, మీరు నమ్మరని. అదిగో గోస్ట్ వచ్చేస్తుంది డాడీ, గోస్ట్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. గోస్ట్ రావడం ఏంటి సిరి? నాకెవరూ కనిపించట్లేదే. లేదు డాడీ, గోస్ట్ వచ్చేస్తుంది, గోస్ట్ వచ్చేస్తుంది. ఏంటండి, తండ్రి కూతురు కలిసి ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు అంజలి, ఈ మధ్య సిరి ఇంట్లోనే ఉంటుంది కదా, బాగా డల్గా కనిపిస్తుంది. మనం ముగ్గురం కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్దామా? సిరి హ్యాపీగా ఉంటుందంటే అంతకంటే ఇంకేం కావాలండి, వెళ్దాం. సిరి, నీకిష్టమైన ప్లేస్ చెప్పు, అక్కడికే వెళ్దాం. చూసావా, మమ్మీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. చెప్పు, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? నేను ఎక్కడికి రాను డాడీ. అదేంటి సిరి, ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమని దానివి ఇప్పుడు వద్దంటున్నావు? లేదు డాడీ, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇంట్లోనే ఉంటా. అది కాదు సిరి. వద్దు డాడీ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి డాడీ. చూసారా అండి, నేను దగ్గర అవ్వడానికి ఎంత ప్రయత్నించినా సిరి మాత్రం నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళే ఎవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.